నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలాయ్ బలాయ్ కార్యక్రమం కొనసాగుతోంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా దసరా పండుగ సమయంలో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణ ఆచారాలను పునరుజ్జీవం చేయడానికి బండారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ పండుగను ప్రారంభించారు. ఇది సోదర భావాన్ని పెంపొందించే వార్షిక సాంస్కృతిక ఉత్సవం. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి తెలంగాణకు చెందిన గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తోంది. ప్రజల్లో ఐక్యత, సమాజ విలువలను వ్యాప్తి చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ థీమ్తో అలాయ్ బలాయ్ కార్యక్రమం జరుగుతోంది. బోనాలు, బతుకమ్మ, గిరిజన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన పెద్దలు, ప్రజలు, దత్తన్న అభిమానులు తరలివచ్చారు. దీంతో వారందరికీ భారీ భోజన ఏర్పాట్లు చేశారు. నోరూరించే తెలంగాణ వంటకాలను భోజన ప్రియుల కోసం సిద్ధం చేశారు. ఇలా సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా, అండ్ ఎవరైనా, ఏ కల్చర్ అయినా, ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు, చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. ఏమండి, మై కంగ్రాచులేషన్స్. అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు, అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మడం చాలా థ్యాంక్ యూ అండి. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాయ్ బలాయ్ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలాయ్ బలాయ్ అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాయ్ బలాయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలాయ్ బలాయ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం అనేది. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతిని ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలాయ్ బలాయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదలని విక్రమార్కులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలాయ్ బలాయ్ అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వమంతా బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి, ప్రపంచమంతా శాంతితో ఉండాలి. ఓం నమో వెంకటేశ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్, ఆయన 2015 నుండి భారత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 1992 నుండి కేర్ మోడల్ హై స్కూల్ నడుపుతున్న మనీరా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు.
ఆయన ఒక సామాజిక కార్యకర్త మరియు క్రీడాకారుడు. ఇప్పుడు పెద్దలు गौरवनीయులు हमारे प्रेम सिंह जी साहब भाषण करते हैं।